విదేశాలకు వెళ్లే స్టూడెంట్స్ కొరకు ఫ్లైట్ టికెట్ స్పెషల్ డిస్కౌంట్తో అందిస్తోంది భాస్కర్ ట్రావెల్స్. అది కూడా ఆన్లైన్ కంటే తక్కువ ధరలోనే. ఏపీటీఏ రిజిస్ట్రేషన్ కలిగిన ట్రావెల్ ఏజెన్సీ భాస్కర్ ట్రావెల్స్. ప్రతిభ స్కూల్ రోడ్, జంగారెడ్డిగూడెం. కాంటాక్ట్ నెంబర్ 9848552173 మరియు 9014552173. సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీదు ఎదురుగా ఓసుబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్ 9912005889. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు ప్రజల్లో భయాందోళనను కలిగించాయి. ఉదయం 7:27 తెలంగాణలోని ములుగులో రిక్టర్ స్కేల్ 5.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. ఏలూరు జిల్లా వ్యాప్తంగా భూమి కంపించింది. వరంగల్, జిలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం ఇలా పలు ప్రాంతాల్లో 5 నుంచి 15 సెకండ్ల వరకు భూమి స్వల్పంగా కంపించింది. భయాందోళనలో స్థానికులు పరుగులు తీశారు. గత 30 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఈ వార్త వ్యాపించడంతో ఉదయాన్నే పట్టణం మొత్తం పెద్ద ఎత్తున చర్చాంశనీయం అవుతుంది. విజయవాడ నగరం సహా అన్ని ప్రాంతాల్లో భూకంపం రావడంతో ఏం జరుగుతుందో అర్థం కాక జనం భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. భూమి కింద సుమారు 40 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని, దీంతో ప్రభావం చాలా స్వల్పంగా కనిపించింది. నా డౌట్ వచ్చి రాత్రి భూకంపం బయటకు వచ్చే ముందని పరిగెత్తుకుంటూ వచ్చాం. బయట చూస్తే ఎవరు లేరు జనం. ఎదురుకుండా శంకర్రావు గారు తీసేసి కూర్చున్నాం. ఏమన్నా మీకు ఏమన్నా భూ కంపించింది? అవునండి, నా కుర్చీ కూడా కదిలింది, నాకు అర్థం కాలేదు. వచ్చారు, ఆవిడకి తెలియలేదు. 10 సెకండ్స్ మాత్రం కంపించింది. కూర్చుంటాగా కుర్చీలలో కదిలిపోయింది, గ్యాస్ బండ్ కదిలిపోయింది. ఇమ్మీడియట్గా మేము బయటకు వచ్చాం. బయట ఏం జరుగుతుంది, అందరూ వచ్చారు ఏంటని కంగారు బయటకు వచ్చాం. అసలు స్వీయ అనుభవం. తొలిసారి అసలు భూకంపం ఎలా ఉంటుంది దాని ఫీల్ అనేది ఫస్ట్ టైం తెలిసింది. అంటే చాలా మైన్యూట్గా 10 సెకండ్స్లో అయిపోయింది. నమస్తే అండి, మాది ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం. ఈరోజు ఉదయం 7:30 పూజ చేసుకుందామని పూలేకి వస్తుంటే మా మిస్సెస్ లోపల కూర్చొని ఉన్న సోఫాలో ఎవరో తలుపుతో వస్తున్నట్టు ఉన్నారండి. గేటు సౌండ్ వస్తుంది, ఏంటో చూడండి అంటే గవగా బయటకు వచ్చి ఎవరు లేరు. తీరా లోపలికి వచ్చేవాటికి ఆవిడ ఈ సోఫా కదిలిందండి, తలుపులు అవి ఊగినాయి అని అన్నారు. అన్న వెంటనే నేను మళ్ళీ మా చుట్టుపక్కల వాళ్ళకి ఫోన్ చేయగా వాళ్ళు కూడా మా ఇళ్ళల్లో కూడా కొంచెం వైబ్రేషన్ వచ్చిందండి, కొంచెం కుర్చీలు కదలటం, సోఫాలు కదలటం ఇలా అని తెలిసింది. ఇంకా తర్వాత వచ్చేప్పటికి ఈ మన టీవీ వాటి ద్వారా కూడా జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో ఈ వైబ్రేషన్ వచ్చినట్టుగా గమనించారు. కావున ప్రజలందరూ కొంచెం అప్రమత్తతో ఉండాలని కోరుకుంటున్నాను.